డాటా మ్యానిపులేషన్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్ అంటారు. ఇప్పుడు డాటాని క్రియేట్ చేసినాం డిడిఎల్ కమాండ్స్ యూజ్ చేసి. ఇప్పుడు దాంట్లో ఉన్న డాటాని మ్యానిపులేట్ చేయాలనుకుంటాం. లైక్ ఇన్సర్ట్ కొత్త వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటాం. అప్పుడు ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఇది SQL క్వరీ యూజ్ టు ఇన్సర్ట్ సింగిల్ మల్టిపుల్ రికార్డ్స్ ఇన్ సింగిల్ రికార్డ్ ఒకసారి ఇన్సర్ట్ చేయొచ్చు. యూ కెన్ ఇంక్లూడ్ మల్టిపుల్ రికార్డ్స్ ఎట్ ఏ టైమ్. సింటాక్స్ ఎట్లుంటుందంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ పేరు ఇచ్చి వాల్యూ 1 1 2 3 ఇట్లా చేయొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఎంప్లాయీ వాల్యూస్ S1 501 రాము మేనేజర్, ఇవన్నీ ఇన్సర్ట్ చేసినాయి. ఇవన్నీ ఆ టేబుల్ లోపల పోయి ఇన్సర్ట్ అవుతాయి. ఒకవేళ మోర్ దెన్ 1 రికార్డ్ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఒకటే ఇన్సర్ట్ కమాండ్లో, అప్పుడు నేను ఏం చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఇట్లా ఇవ్వాలి. అప్పుడు నేను ఆటోమేటిక్గా ఇట్లా ఇస్తే అప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని ఒకటేసారి ఇన్సర్ట్ చేయొచ్చు విత్ సింగిల్ ఇన్సర్ట్ కమాండ్. ఇన్సర్ట్ ఇది చూద్దాం, దీని ఎగ్జిక్యూషన్ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్, దాని కాలం ఒక ఇవ్వాలి. కాలం ఇట్లా పెట్టేసి పెట్టేసేసి కాలం వేయాలి. అట్లా నేమ్ ఇవన్నీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మల్టిపుల్ వాల్యూస్ ఇట్లా డిస్ప్లే అయిపోతాయి. అన్నీ ఒకటేసారి ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ అప్డేట్ ఏం చేస్తా అంటే కాలమ్ని కానీ గ్రూప్ ఆఫ్ కాలమ్ అయినా మాడిఫై చేయాలంటే వి గో విత్ ద అప్డేట్ కమాండ్. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఫీల్డ్ ఈక్వల్స్ వాల్యూస్ వేర్ కండిషన్. సో అప్డేట్ ఎంప్లాయీ సెంట్ డెస్టినేషన్ సీనియర్ మేనేజర్ వేర్ ఎంప్లాయీ ID 3. సో ఎక్కడైతే ID 3 ఉందో అక్కడ సీనియర్ మేనేజర్ డెస్టినేషన్ అనేది మారుతుంది, సీనియర్ మేనేజర్లకు సెట్ అవుతుంది. 1 row అనేది అప్డేట్ అవుతుంది. ఇది అప్డేట్ కమాండ్. ఈ డిలీట్ కమాండ్ ఏం చేస్తుంది, ఆ రోస్ని డిలీట్ చేయాలనుకుంటే టేబుల్ నుంచి వి గో విత్ డిలీట్ కమాండ్. దీని సింటాక్స్ ఎట్లుంటుందంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. సో వీ కెన్ డిలీట్ బేస్డ్ ఆన్ కండిషన్ ఆల్సో. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ అనే టేబుల్ నేమ్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఇస్ ఇంట, అక్కడ ఆ ఎంప్లాయీ నెంబర్ ఏది ఉంటుందో అది డిలీట్ అయిపోతుంది. ఈ DQL కమాండ్స్ అంటే ఏం లేదు, ఒకటే కమాండ్ ఉంటుంది, సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మనం డాటాని రిట్రీవ్ చేయొచ్చు డేటాబేస్ నుంచి. ఎట్లుంటుంది అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో మనం ఆ ఎంప్లాయీ టేబుల్ అంటే డిస్ప్లే అవుతుంది నీకు. ఒకవేళ నీకు ఒక స్పెసిఫిక్ కండిషన్ పైన డాటా చూడాలనుకుంటే ఇట్లా చూడవచ్చు. సెలెక్ట్ నేమ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అనే టేబుల్ నేమ్ ఇది దాని కాలమ్ నేమ్స్ వేరు శాలరీ 5000 అని పెట్టినాక ఏటి కండిషన్ పరంగా ఆ డాటా ఏదైతే ఉంటుందో ఆ డాటా అంటే డిస్ప్లే అవుతుంది. సో డాటాని రిట్రీవ్ చేయడానికి డిస్ప్లే చేయడానికి వి గో విత్ ద సెలెక్ట్ కమాండ్ అనమాట.